Hi students, good afternoon everyone. ఈ వీడియోలో ఎస్టర్డే వీడియోకి సంబంధించినటువంటి ఐ మీన్ 4 మార్క్స్ క్వశ్చన్ సంబంధించి ఇంకా కొన్ని 2-3 సమ్స్ ఉంటాయి, అవి కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, నౌ ది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, if the expression x minus p by x minus p మీరు రాసేది కరెక్టే, x minus p by x square minus 3x plus 2 okay takes all real for x belongs to R, find the bounds for p, okay ఓకేనా. ఇది వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఏంటిది, x minus p by x square minus 3x plus 2 అనేది. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ y అనుకుంటాము, దాని నుంచి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాని ఫ్యాక్టర్స్ వస్తాయి. బట్ ఇక్కడ దీనికి ఏంటంటే 2 టైమ్స్ అనేది మళ్ళీ అగైన్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, దాన్ని మళ్ళీ సింప్లిఫికేషన్ చేసుకోవాలి. టోటల్ ఫైనల్గా ఏమంటే బౌండ్స్ పర్ p అన్నాడు, అంటే pకి p విలువ దేని మధ్యలో అంటే విలువ p విలువ దేనికి సంబంధించి ఉంటుంది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నా లెట్ y is equal to ఏంటమ్మా x minus p by x square minus 3x plus 2. Let y is equal to x minus p by x square minus 3x plus 2. Okay, now y into x square minus 3x plus 2 is equal to x minus p. X square y minus 3xy plus 2y minus x plus p is equal to 0. Now here x square y minus x common is 3y plus 1 plus 2y plus p is equal to 0. Now here comparing with ax square plus bx plus c is equal to 0, and this is here a is equal to y, b is equal to minus of 3y plus 1, and c is equal to 2y plus p. Okay, now next, then if x belongs to R, then b square minus 4ac is greater than or equal to 0. Then b square minus 4ac is greater than or equal to 0. Minus of 3y plus 1 whole square, minus of 3y plus 1 whole square minus 4 into a mean y into 2y plus p is greater than or equal to 0. Now this is whole square like ఏమవుతుందన్న ప్లస్ అయిపోతుంది, అంటే a plus b whole square 9y square plus 1 plus 6y. okay, 9y square plus 1 plus 6y minus 4 to 8y square plus plus minus minus 4yp లేదా 4py is greater than or equal to 0. ఇక్కడ 9y square లో నుంచి 8y square తీస్తే 1y square ప్లస్ ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, y కామన్ తీద్దాం, తీస్తే 6 minus 4p plus 1 is greater than or equal to 0. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనకి రూట్స్ వచ్చేసేయాలి, అంటే ఐ మీన్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చేయాలి, బట్ ఇక్కడ వచ్చినాయా రాలేదు. ఎందుకు రాలేదు అంటే సమ్ లెటర్ ఇక్కడ p అనేది ఉంది. ఎప్పుడైతే అలా ఉందో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడైతే అలా ఉందో అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి రూట్స్ అనేవి నా ఇమాజినరీగా ఉంటాయి. అప్పుడు ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇమాజినరీ, ఎప్పుడైతే ఇక్కడ రూట్స్ ఆర్ ఇమాజినరీ అయినామో అప్పుడు దాని యొక్క కండిషన్ ఎలా ఉందంటే b square minus 4ac is less than 0. b square minus 4ac is less than 0. Where is b? Here a is equal to 1, b is equal to 6 minus 4p, c is equal to 1. इसको चिन्ह सब्स्टिट्यूट చేసుకోవాలి. 6 minus 4p whole square minus 4 into
4 into a into 1 into c అంటే that is less than 0. అర్థమైందా? b square minus 4ac right, 3y plus 1 కదా, ఓకే 2y plus 3 minus 4y square 8y square minus 4py అంటే ఇప్పుడు ఇది 36 plus 16p square 2 6 are 12 4 so 48 minus 48p minus 4 is less than 0. 16p square minus 48p minus 48p 36 లో నుంచి 4 తీస్తే 32 is less than 0. ఇప్పుడు ఇక్కడ 16th టేబుల్ కామన్ తీస్తే p square minus any p square minus 4 అనుకోరు కదా 16th టేబుల్ 16 అంటే 3p plus 2 is less than 0. ఈ 16 0 కి ఈక్వల్ అయిపోయింది. therefore p square minus 3p plus 2 is less than 0. ఇక్కడ అప్పుడు p బౌండ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఏంటిది? ఇంటూ చేస్తే 2 రావాలి, అంటే ప్లస్ 2 రావాలి, యాడ్ చేస్తేనేమో -3 రావాలి. అంటే 2 1 2 -2 -1. now this is p square minus 2p minus p plus -p plus 2 is less than 0. and this is p common is say p minus 2 minus 1 common is say p minus 2 is less than 0. p minus 2 పక్కన పెట్టామంటే p minus 1 is less than 0. therefore p bonds అనేవి 1 less than p less than 2 అంటే 1 కి 2 కి మధ్యలో p విలువ అనేది ఉంటుంది అని అర్థం. అర్థమైన అన్ని లెక్కలకి ఏం చేస్తాము, ఇక్కడతో మనకి క్లారిటీ వచ్చేసేది, ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసేది, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. బట్ ఈ లెక్క అనేది ఇక్కడ ఇమాజినరీ రూట్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి కండిషన్ b square minus 4ac is less than 0 తీసుకున్నాను. దాని నుంచి మనం మళ్ళీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది. దాని నుంచి p లైన్స్ బౌండ్స్ ఆన్ 1 and 2. ఓకే, ఈ విధంగా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ది మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈ మోడల్ మీద ఒక 2-3 క్వశ్చన్స్ ఇస్తాను, అవి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అయిపోద్ది, ఇంకా 2 క్లాసుల్లో ఇవి చాప్టర్ అవ్వగొట్టేస్తాను. ఇంకా 1 or 2 వీడియోస్లో మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, next question. Next to second one, the most very important question. A c square is not equal to ab, and the roots of c square minus ab into x square minus 2 into a square minus bc into x plus b square minus ac is equal to 0 are equal, then show that a cube plus b cube plus c cube is equal to 3abc or a is equal to 0 or a is equal to 0. okay, చూడాలి బట్ వాడు ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన కండిషన్ ఏమి అంటే వాడు ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ given c square minus ab into x square minus 2 into a square minus bc into x
plus b square minus ac is equal to 0. Okay. Now we are comparing with ax square plus bx plus c is equal to 0. Here a is equal to c square minus ab, b is equal to minus 2 of a square minus b square, c is equal to b square minus ac, c is equal to b square minus ac. Since the roots are equal, ఎప్పుడైతే రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నామో then b square minus 4ac is equal to 0. మీకు ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పినా నేను, ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ కి రూట్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి అంటే అర్థం ఏమంటే డిస్క్రిమినెంట్ is 0. What is the discriminant? b square minus 4ac is equal to 0. Okay. Now therefore there is b minus 2 of b square minus ac whole square minus 4 into a, then in c square minus ab into c b square minus ac is equal to 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏదైతే వాడు షో దట్ a cube plus b cube plus c cube is equal to 3abc or a is equal to 0 చూపించమన్నాడు. ఆ వాల్యూ అనేది అంటే ఆ కండిషన్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఆబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. హోల్ స్క్వేర్ లో ఇది ఏమైపోయింది, మైనస్ ఏమైపోయింది, 4 అయిపోయింది కదా. ఇది a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2a మైనస్ 2b స్క్వేర్ ac అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇది కూడా చూద్దాం. c స్క్వేర్ ఇంటూ b స్క్వేర్, b స్క్వేర్ c స్క్వేర్, c స్క్వేర్ మైనస్ ac క్యూబ్. ఓకే, నా మైనస్ ab క్యూబ్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ is ప్లస్ a స్క్వేర్ bc is equal to 0. టోటల్ గా 4 అనేది కామన్ ఉంది. 4 కామన్ తీద్దాం. ఇస్తే b పవర్ 4 a స్క్వేర్ c స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ ac మైనస్ b స్క్వేర్ c స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ac క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ab క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a స్క్వేర్ bc is equal to 0. ఓకే, మైనస్ a స్క్వేర్ bc is equal to 0. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి 4 అనేది 0 కి ఈక్వల్ అయిపోయింది. క్యాన్సిలేషన్ టర్మ్స్ ఏమన్నా నేను చూడండి ఒకసారి. ఇక్కడ క్యాన్సిలేషన్ టర్మ్స్ ఏం లేవా? ఓకే ఓకే ఓకే. టోటల్ గా అక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ a స్క్వేర్ c స్క్వేర్ మైనస్ b స్క్వేర్ c స్క్వేర్ మచ్ ఆఫ్ ఇది ఉన్నాయి కదా. రైట్, ఇక్కడ ఏమిటి ac క్యూబ్ అక్కడ వచ్చిందా? ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్లో రాద్దాం. మైనస్ 2a స్క్వేర్ bc b స్క్వేర్ c స్క్వేర్ ఉందా? b స్క్వేర్ c స్క్వేర్ ఉంటే a స్క్వేర్ మైనస్ bc c స్క్వేర్ మైనస్ ab మైనస్ 2 ఇంటూ ఇది కదా. b ఏమి ఇక్కడ షిట్ 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 రాంగ్ వచ్చిందను. ఒక్క నిమిషం ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. d అనేది ఇక్కడ మైనస్ 2 ఇంటూ a స్క్వేర్ మైనస్ bc కదా. a స్క్వేర్ మైనస్ bc అప్పుడు ఇదేమవుతుంది, a పవర్ 4 అవుతుంది. ఇదేమవుతుంది ఇక్కడ b స్క్వేర్ c స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇదేమవుతుంది మైనస్ 2a స్క్వేర్ bc అవుతుంది. అంటే ఈ 3 టర్మ్స్ మార్చి చూడండి. ఇది మళ్ళీ కన్ఫర్మ్. ఇక్కడ ఇది బాగానే చేసినామా, b స్క్వేర్ మైనస్ చేసి మళ్ళీ ఇది బాగానే అప్లై చేసినాం. ఇక్కడ చూడాలి a పవర్ 4 ప్లస్ b స్క్వేర్ c స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ bc. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 4 అనేది 0 కి ఈక్వల్ అయిపోయింది. రిమైనింగ్ ఏముంటుందంటే a పవర్ 4 ప్లస్ ab క్యూబ్ ప్లస్ ac క్యూబ్. ఓకే, ab క్యూబ్ ప్లస్ ac క్యూబ్. ఓకే, నెక్స్ట్ minus 2a square bc minus a square bc minus 3a square bc is equal to 0. ఓవరాల్ గా మనకు వచ్చినటువంటి దానిలో a అనేది కామన్ ఉంది. a కామన్ తీసినాం అనుకో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ minus 3a bc is equal to 0 and therefore
and therefore a is equal to 0 comma a cube plus b cube plus c cube is equal to 3abc. Okay, that's enough. ఇది కూడా one of the 4 marks type question. Okay, నెక్స్ట్ ఇప్పటికి ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినా తర్వాత వచ్చేసి వెరీ షార్ట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కషన్ పెట్టేసి క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వెరీ షార్ట్ కి ఇంపార్టెంట్, జాగ్రత్త చూడాలి. ఫైండ్ ది maximum or minimum, find the maximum or minimum of the expression, find the maximum or minimum of the expression x belongs to R. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఎక్స్ప్రెషన్ 15 plus 4x minus x square minus x plus 7. ఇది వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ అనేది మినిమమా మ్యాక్సిమం అనేది ఇంతకుముందు మీకు ఆల్రెడీ నేను దానికి సంబంధించిన ఇంటిమేషన్ అనేది ఇచ్చేసిన ఫార్ములా. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనేది పాజిటివ్ అయితే దెన్ ద మినిమం వాల్యూ ఈజ్ అట్ x is equal to minus b by a, x is equal to minus b by a దగ్గర మినిమం వాల్యూ అనేది 4ac minus b square by 4a. అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ఏ అనేది నెగిటివ్ అయితే x is equal to అదే మైనస్ b by 2a దగ్గర f of x అనేది మ్యాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది. మళ్ళీ సేమ్ ఫార్ములా అని కూడా చెప్పినాం. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది మినిమమ్ మ్యాక్సిమం అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనేది పాజిటివ్ అయితే మినిమం వాల్యూ అని, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనేది నెగిటివ్ అయితే మ్యాక్సిమం వాల్యూ అని బంట గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు దీన్ని వాడు ఇచ్చిన దాన్ని ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని లెట్ f of x is equal to x square minus x plus 7 అనుకున్నాం. ఓకే, నౌ హియర్ a is equal to ఇక్కడ 1, ఇది పాజిటివ్ వాల్యూ, b is equal to ఇక్కడ -1, c is equal to 7. a is equal to 1 అనేది is positive, b is -1, c is 7. ఎప్పుడైతే అలా వచ్చిందో f అనేది ఏమైంది has minimum value at x is equal to minus b by 2a. that means 1 by 2a అంటే 2 అంటే 1 by 2. ఓకేనా, and minimum value is and formula 4ac minus b square by 4a, 4ac minus b square by 4a, that is equal to 4 into a అంటే 1 into b అంటే c అంటే ఏమో 7 minus b square అంటే 1 by 4a, that means 1. 4 7 28 minus 1 by 4, that is equal to 27 by 4, 27 by 4.
ఈ విధంగా వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ మోడల్ మీద కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి కూడా చేసేద్దాం, చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ వాడు ఇచ్చింది ఏమంటే చూడాలి జాగ్రత్తగా. 12x మైనస్ x స్క్వేర్ మైనస్ 32 ఆర్డర్లో రాస్తున్నాం, కనిపించాడని కూడా అలా ఇచ్చాడు. మైనస్ x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 32. ఓకే, హియర్ a is equal to -1, b is equal to 12, c is equal to -32. a అనేది -1 కాబట్టి దిస్ ఇస్ నెగిటివ్. a అనేది నెగిటివ్ ఎప్పుడైతే అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, f has maximum value at x is equal to minus b by 2a. Now minus 12 by 2a, 2 into a ఎంత minus 1. This is equal to 6. అదే విధంగా and the maximum value is 4ac minus b square by 4a. Where is 4a? a mean -1 into c minus 32 minus b square అంటే 144 by 4a, 4 into -1. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, 128 minus in minus plus 38 2 4 128 minus 144 by -4 ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది -16 by -4. దిస్ ఇస్ ఈక్వల్ 4 ఎన్నిసార్లు పోతుంది. ఈ విధంగా మ్యాక్సిమం వాల్యూ చెప్తాం. ఓకే, దాని మీద ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాను మీకు, అది చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఓకేనా, నోట్ చేసుకుంటున్నారా? నెక్స్ట్ f of x is equal to ax square plus bx plus a. ax square plus bx plus a కదా. let f of x is equal to దీన్ని కనుక్కోవాలి మనం, ax square plus bx plus a. here capital letters లో తీసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. a is equal to a, b is equal to b, c is equal to a. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో ఫార్ములా రాద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. a is పాజిటివ్ కదా, a అనేది పాజిటివ్ వాల్యూనే కదా, దిస్ ఇస్ ది గ్రేటర్ దాన్ 0 అంటే మినిమం. ఏమవుతుంది, ఇది ఇక్కడ మినిమం, అలాగే ఇది కూడా ఇక్కడ మినిమం అవుతుంది. at x is equal to minus b by 2a, that means minus b by 2a. okay, and the minimum value is 4ac minus b square by 4a. 4 into a means ac, c and a minus b square by 4a. This is equal to 4a square minus b square by 4a. okay, ఈ విధంగా చేస్తాం. ఓకే, ఇంకొకటి 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు హోంవర్క్ చేసుకుందరు కానీ. ఓకే, నెక్స్ట్ వీడియోలో అన్నీ కూడా వెరీ షార్ట్స్ ఉన్నాయి, దాదాపు ఎండింగ్కి వచ్చేసిందన్న చాప్టర్. కామన్ రూట్ మీదను పాజిటివ్ నెగిటివ్ తర్వాత సైన్స్ డిస్కషన్ చేయడం అనేది ఉంటుంది. ఇవి ఒక వీడియోలో మ్యాక్సిమం ఒకటేసారి చూస్తాను, ఇంకేమైనా ఉన్నాయేమో చూసి మేబీ 1 or 2 క్లాసెస్లో మీకు ఇంకా ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది చాప్టర్ అనేది తీసుకుంటాం. ఓకే, ఓకే మా